శ్రీల ప్రభుపాద వారు ఎగ్జాంపుల్స్ చెప్తారు, రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్తారు ఈ ఆత్మతత్వం అర్థం చేసుకోవడం కోసం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, మనము ఒక అద్దెంట్లో ఉన్నాం అనుకుందాం మాట వరుసకి. సో అద్దెంట్లో ఉన్నప్పుడు సో అది ఎప్పుడైనా ఖాళీ చేసేయాల్సిందే. ఈరోజో లేకపోతే రేపు ఎప్పుడైనా క్యాన్సిల్ చేసేయాల్సిందే. ఎప్పటికీ ఉండిపోతామనేది అసాధ్యం కాదు. ఎందుకంటే నీ కళ్ళెదురుగానే చూస్తున్నావంట. ఎవ్వరు కూడా అద్దెలలో ఎప్పటికీ ఉండిపోలేదు. ఏదో రోజు వాళ్ళు ఖాళీ చేస్తున్నారు. కొన్నిసార్లు ఆ ఓనరు ముందుగానే నోటీస్ పీరియడ్ ఇస్తున్నాడు. నెల రోజులు పోయి ఖాళీ చేసేయండి అని చెప్పి. కొన్నిసార్లు నోటీస్ ఇవ్వకుండా అప్పటికప్పుడు వచ్చేసి సామానన్ని బయటకి ఇసిరేసి ఇల్లు ఖాళీ చేసామని చెప్పి బయటకి ఇసిరేస్తున్నాడు సామాన్లు. 2 రకాలుగా ఇల్లు ఖాళీ చేయొచ్చు. రైట్? సిమిలర్లీ మనం కూడా ఈ శరీరంలో ఉంటున్నాం. మనం ఆత్మ. ఇది మన శరీరం. మనం అంటాం కదా, ఇప్పుడు నువ్వేంట్రా అంటే ఐఎమ్ దిస్ బాడీ. ఇది నా చెయ్యి అంటాము, ఇది నా కాలు అంటాము, ఇది నా తల అంటాము, ఇది నా కళ్ళు అంటాము. సో ఇవన్నీ నా 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 అంటున్నాం తప్ప మరి నేను ఎవరిని? ఇది నా శరీరం అంటే మరి అప్పుడు నేను ఎవరిని అక్కడ? అది నువ్వు ఎవరు అంటే ఆత్మ. అది